ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతోన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు, రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలే. ఇక బీసీల గొంతు కోసిన కాంగ్రెస్ పార్టీ అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. 42% వాటా కోటా ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటూ ఆయన డిమాండ్ చేశారు. దాంతోపాటుగా చేనేత కార్మికుల సమస్యల పైన కూడా ఆయన ప్రశ్నించారు. చేనేత కార్మికులను ఆదుకోండి, నాపై కోపం ఉంటే అవసరమైతే చేనేత కార్మికుల కోసం నేను రాజీనామైనా చేస్తా అంటూ కేటీఆర్ నిన్న స్ట్రైట్గా ముఖ్యమంత్రికి సవాల్ చేశారు. రైట్, రవికుమార్ గౌడ్ గారు, కేటీఆర్ గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ అనేది బీసీల గొంతు ఎట్లా కోసింది, ఎట్లా కోస్తుంది, ఇప్పుడు కులగణన పేరిట జరుగుతుంది ఏంటి, వారు డిమాండ్ చేసినట్టుగా 42% కోటా ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలి అనేది వారి డిమాండ్. సో ఆ డిమాండ్ ఎట్లా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. టీ న్యూస్ ప్రేక్షకులకి వీక్షకులకి రాజేష్ గారు, మీకు పాపారావు గారికి అందరికీ నమస్కారం అండి. ఈరోజు సరిగ్గా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ పేరు మీద కామారెడ్డిలో ప్రజలకు తెలంగాణ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీకి సరిగ్గా సంవత్సరం పూర్తయింది. దాంట్లో 61 హామీలు ఇచ్చి 61 మీరు తీసి చూడండి. బీసీ డిక్లరేషన్లో వాళ్ళు ఇచ్చినటువంటి 61 హామీలు బీసీ డిక్లరేషన్లో వీళ్ళు చెప్తే నమ్మరని, వీళ్ళకు ఎట్లా ముఖం చెల్లదని అప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్దిరామయ్య గారిని తీసుకొచ్చి ఒక బీసీ ఒక కురవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక సీనియర్ నాయకుడిగా ఆయనతోటి డిక్లేర్ చేసి ఒక పెద్ద సభ పెట్టి చేసి చెప్పింది. అందులో మొట్టమొదటిది ఏంటంటే, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకి 42% రిజర్వేషన్, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లకు ప్రాసెస్ మొదలుపెట్టి 6 నెలల్లో పూర్తి చేసి స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుపుతామని చెప్పాను. ఇంకా దానికి సంబంధించింది ఏం జరిగిందో ఏమైందో అందరికీ తెలుసు. అది మొట్టమొదటి ద్రోహం. తర్వాత కులగన్న అనేది రెండవ హామీ. ఆ కులగన్నకు సంబంధించి వచ్చినటువంటిది రకరకాలుగా మోసం చేయాలని ప్రజలను బీసీలు అన్ని వర్గాలను మోసం చేసినట్టుగానే బీసీ వర్గాలను కూడా మోసం చేయడం కోసము కాంగ్రెస్ పార్టీ చెయ్యని ప్రయత్నం లేదు, చేసింది అడ్డదొడ్డు నిర్ణయాలతోటి కన్ఫ్యూజ్ చేసింది. అయినప్పటికీ బీసీ సమాజం ఇవాళ తెలంగాణలో చైతన్యవంతంగా ఉన్నది. బీసీ సమాజం అది దానికి తోడు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వెంటబడింది కాబట్టి ఇవాళ గత్యంతరం లేక దానికి సంబంధించి జీవోలు ఇచ్చినట్టు ఇచ్చేసి దానికి కూడా కన్ఫ్యూజ్ చేసి ఫస్ట్ 150 కోట్లు అని చెప్పింది, జీవో ఇచ్చింది ఎప్పుడో పార్లమెంట్ ఎన్నికలకు ముందు. దానికి అతిగతి లేదు. తర్వాత మొన్న జూలైలో వేసినటువంటి బీసీ కమిషన్నే అసలు బీసీ కమిషన్ రెగ్యులర్ కమిషన్కు 1994 చట్టం కింద వస్తుంది. అది రెగ్యులర్ విషయాలకు సంబంధించినటువంటి దానికే డెడికేటెడ్ కమిషన్ అని చెప్పేసి దానికి ఒక చిన్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఒక లైన్ జోడించి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేసింది. దాన్ని హైకోర్టు చంపపెట్టులాగా తీర్పిచ్చినాక గత్యంతరం లేకమన్న డెడికేటెడ్ కమిషన్ వేసింది. ఆ డెడికేటెడ్ కమిషన్ కూడా ఇవన్నీ ఇట్లా మొత్తం చెప్పుకుంటూ పోతుంటే ఎక్కడ కూడా ఏంటంటే ప్రజల్ని ఏ చివరి క్షణం వరకు ప్రతి కోణంలో మోసం చేసేటటువంటిదే అది కూడా చేసింది. ఇవాళ కులగణంలో పోతే ఇవాళ ప్రజలు దాని పర్పస్ ఏంది, వీళ్ళు చేస్తున్న పని ఏంది. అందుకే ఇంటింటికి పోయినప్పుడు ఎన్యూమరేటర్స్ని ప్రజలు ఏ విధంగా ప్రశ్నిస్తున్నారో, ఏ విధంగా అడ్డుకుంటున్నారో మనం ఆ ప్రతిఘటన రియాక్షన్, నాట్ ఓన్లీ రియాక్షన్, రెసిస్టెన్స్ కూడా కనిపిస్తుంది. ప్రభుత్వ పథకాలు కోత పెట్టడం కోసమే ప్రజలు కోరుకున్నదేంది, కులగన్న మీరు చేస్తున్నదేంది అది. తర్వాత ఇక ఒక్కొక్క వర్గానికి కులాల వారిగా ఇంకా నెక్స్ట్ థర్డ్ హామీ ఏంది, బడ్జెట్లో ప్రతి సంవత్సరం బడ్జెట్లో 20,000 కోట్లు పెట్టి దానికి బీసీ సబ్ ప్లాన్ చట్టబద్ధత కల్పిస్తాం మొట్టమొదటి సమావేశంలోనే అని చెప్పారు. ఇప్పటి వరకు అది లేకపోగా ఆ 20,000 సబ్ ప్లాన్ బీసీ సబ్ ప్లాన్ చట్టబద్ధత పక్కకు పెడితే ఇవాళ కనీసం మీరు ఈ బడ్జెట్లో పెట్టింది ఎంత అంటే 8,000 కోట్లు ఈ సంవత్సరం. మీరు ఏమైంది 20,000 సంవత్సరానికి 20,000 చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్లు పెడతామని చెప్పారు. తర్వాత కాంట్రాక్ట్లలో, మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లలో, సివిల్ కాంట్రాక్ట్లలో బీసీలకి 42% కేటాయిస్తామని చెప్పారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క కులాల వారిగా గౌడ్సు, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు, ఇట్లా ప్రతి రంగానికి ముదిరాజులకు వీళ్ళు ఏమి చెయ్యకపోగా
గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలుగా చేతి వృత్తులకు ఒక ఆలంబనగా నిలబడినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల్ని, అభివృద్ధి కార్యక్రమాల్ని ఇవాళ ఆపేసింది. దళిత బంధు తర్వాత దళిత బంధు, బీసీ బంధు, తర్వాత గొర్రెలు ముదిరాజులకు సంబంధించినటువంటి మత్స్యకారులకు సంబంధించినటువంటి చేపల పంపిణీ, ఇవన్నీ వీటన్నింటినీ కూడా ఇవాళ ప్రతి స్కీమ్, ఒక్కొక్క స్కీమ్, ఆ స్కీమ్ ఈ స్కీమ్ నేతన్న కార్మికులు లాస్ట్కి ఇవాళ ఎక్కడికి వచ్చిందంటే చేనేత కార్మికులు ఇవాళ పాపం ఆత్మహత్యలు చేసుకున్న కాడ తీసుకొచ్చారు. మళ్ళీ 10 ఏళ్ల క్రితం చేనేత కార్మికులు ఆత్మహత్యల పరంపర ఉండే. మళ్ళీ ఈ 10 నెలల్లో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు చేనేత కార్మికులని కడుపులో పెట్టుకొని నేతన్నకు చేయూత పేరు మీద అదేవిధంగా ప్రత్యేక కార్యక్రమం 26,000 మంది చేనేత కార్మికులకు, అది చేనేత కార్మికులు ఉన్నటువంటి ప్రత్యక్షంగా ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవడం కోసం, తర్వాత బతుకమ్మ చీరలు, ఆ బతుకమ్మ చీరల పిల్ల చేనేత కార్మికులకు వాళ్ళకి ఇచ్చేటటువంటి ఈ కార్యక్రమాలు ఇట్లా అన్నీ చెప్పుకుంటే పోతే వాటన్నిటిని ఆపేసి వాళ్ళ ఉసురు పోసుకున్నారు. చేనేత 34 మంది ఆత్మహత్య చేసుకున్నారండి. నిన్ననే ఒక ఫ్యామిలీ. ఎంత బాధాకరమైన అంటే వీళ్ళు బీసీల గొంతు కోసి, బీసీల ఉసురు పోసుకొని మళ్ళీ దాన్ని మాయ చేయడం కోసం వీళ్ళ అన్ని బక్వాస్ మాటలు మాట్లాడారు. పాపారావు గారు, బీసీలను గొంతు కోసం కాంగ్రెస్ పార్టీ ఏదో కులగణన పేరుతోటి ఏదో కాలయాపన చేయడం తప్పించి దాంట్లో పెద్దగా సాధించేది ఏదీ లేదు. 42% కోటా వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలనేది డిమాండ్. సో నిన్న మరోసారి కేటీఆర్ గారు అదే డిమాండ్ చేశారు. దాంతోపాటుగా నేత కార్మికుల కోసం అవసరమైతే నేను రాజీనామా చేస్తానని, నా మీద కక్ష కోసం నేతలను ఇబ్బంది పెట్టకండి, వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమాలు అమలు చేయండి అంటూ కేటీఆర్ నిన్న ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి సూచించారు. బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో సంవత్సరం అయింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చి. సరే, ఈ సంవత్సర కాలంలో సరే వాగ్దానాలు, ఆ రోజు బీసీ డిక్లరేషన్ వాగ్దానాల్లో ముఖ్యమైనది ఒకటి ఏంటంటే వడ్డీ లేని రుణాలు ఇస్తామనేది బీసీలకి, అది నాన్ స్టార్టర్. అలాగే సంవత్సరానికి 20,000 కోట్ల చొప్పున కేటాయించి బీసీల బాగోగుల కోసం 5 ఏళ్లలో 1,00,000 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. ఈ సంవత్సరం బడ్జెట్ లో వాస్తవానికి పెట్టింది 8,000 కోట్లు. అంటే అదొక పచ్చిగా కనపడుతున్నటువంటి అబద్ధం. తర్వాత ప్రతి జిల్లాలో బీసీ కన్వెన్షన్ సెంటర్ ఒకటి ఆరంభిస్తాం 50 కోట్లతో అని చెప్పారు. ఇంతవరకు శంకుస్థాపన ఉంది. అంటే ఓడ నదిలో ఉన్నప్పుడేమో ఓడమల్లం, గట్టెక్కిన తర్వాత గోడిమల్లం లాగా మళ్ళీ దాన్ని కప్పిపెట్టుకోవడానికి ఈరోజు కులగణన పేరుతో చేస్తున్న వ్యవహారాన్ని ప్రజలే గుర్తించారు. ఈరోజు ప్రజలకు అర్థమైంది ఇదంతా ఒకటి తమాషా చేస్తున్నారు వీళ్ళు అనేది అర్థమయ్యి ఎక్కడా వెళ్తున్న ఎన్యూమరేటర్స్ తో సహకరించిన పరిస్థితి ఈరోజు ఏర్పడి ప్రజలు నిన్న ఒక వీడియో చూశారు. అమ్మాయి పాపం ఎన్యూమరేటర్ వెళ్ళి జనం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి వెంటనే అమ్మాయి పాపం ఆ వీడియోలో చెప్పింది ఏమని, సార్ని అంటుంది. సార్ ఎవరమ్మా అంటే రేవంత్ రెడ్డి అని చెప్పింది అమ్మాయి. తప్పక సార్ని తిట్టకుండా తిడుతున్నారనేది అమ్మాయి పాపం చాలా భయంకరంగా తిడుతున్నారండి అని చెప్పి అమ్మాయి బాధపడతా చెప్పింది. అమ్మాయి చేయగలిగింది ఏముంది? అమ్మాయి జస్ట్ మీడియేటర్ అంతే, అంటే లేకపోతే మెసెంజర్. గవర్నమెంట్ నుంచి ప్రజల దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ సమాచారం సేకరించుకొచ్చే అమ్మాయి. దానిలో అమ్మాయికి ఏ ప్రయోజనాలు లేవు, అమ్మాయి డ్యూటీ అమ్మాయి చేస్తుంది. అట్లాంటి అమ్మాయికి కూడా బాధ అనిపించే పరిస్థితి. వాస్తవానికి జనం దగ్గరికి పోతే తట్టుకోలేని పరిస్థితి. పైగా చాలా మంది ఎన్యూమరేటర్లు చెబుతున్నారు ఈరోజు. వాళ్ళలో చాలా మంది ఆ ఏరియాలో వాళ్ళంటే మేము అంగన్వాడీలు వీళ్ళంతా ఉన్నారు ఎన్యూమరేటర్స్ లో. వాళ్ళు పోతే మాకు తెలిసిన వాళ్ళండి, వాళ్ళందరూ ఇలా మాట్లాడతాం, మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అనేది చెబుతున్నారు. ఇంత అంటే ప్రజలు కూడా విశ్వసించట్లా. ఈ బీసీ డిక్లరేషన్ అని ఏదైతే చెప్పారో దానిలో ఇది అమలు చేయకపోవటమే కాదు, మామూలు ఒక బీసీలకే కాదు, ఏ వర్గానికి వాళ్ళు చేశారు, అన్ని వర్గాలని, సమస్త వర్గాలని నిండా ముంచేశారు. అసలు బీసీల్లో అయితే చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఇచ్చారు. అందుకే కేటీఆర్ గారు ఈ రోజు దానికి మనసు కలిచివేస్తుంది కదా. అంతమంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే నిన్నటిదాకా సాఫీగా నడిచిపోయిన చేనేత రంగం కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ రోజు ఆత్మహత్యలు మళ్ళీ మొదలైనవి అంటే ఏంటి పరిస్థితి? అందుకనే కేటీఆర్ గారు అవసరమైతే చెప్పండి, నేను పక్క పోతాను, మీరు మాత్రం మంచి పని, వాళ్ళు చచ్చిపోయే పరిస్థితి తేవద్దని చెప్పి బతిలాడుకునే పరిస్థితి ఇచ్చిపెడుతున్నారు వీళ్ళు. ఇంత దుర్మార్గమైనటువంటి, అంటే ఎవరు చచ్చిపోతున్నా ఎవరికి ఏమవుతున్నా అసలు ఆ పథకాలు కేసీఆర్ ఏదైతే చేశారో దాన్ని అలా కంటిన్యూ చేసినా ఏం చేయకుండా 5 ఏళ్ళు ఆరాంగా కుర్చీలో కూర్చొని బాగానే ఉండేది. కానీ ఈరోజు ప్రతి పథకాన్ని దెబ్బతీసి కేసీఆర్ గుర్తులు లేకుండా చెరిపేస్తామనే మా దాని మీద ప్రజల ఆనవాళ్లు లేకుండా, తెలంగాణ ప్రజల ఆనవాళ్ళు అదే తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని సమస్యగా మార్చినటువంటి ఈరోజు కావాల్సింది ఏంటంటే తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ వేదికను పెట్టుకోవాల్సిన పరిస్థితి.
అంటే తెలంగాణ ప్రజలు ఇప్పుడు దాకా సాధించుకున్న ప్రయోజనాలు కాపాడుకోవటం కోసం, తెలంగాణ అస్తిత్వం ఏదైతే దానికి ఒక గుర్తింపు వచ్చిందో తెలంగాణకి దేశంలో, దాన్ని కాపాడుకోవటం కోసం ఈ రోజు వేదిక పెట్టుకుని సకల అంటే పార్టీలకు అతీతంగా తెలంగాణను ప్రేమించే వాళ్ళు, ప్రజల్ని ప్రేమించే వాళ్ళంతా కలవాల్సిన ఒక సందర్భంలాగా సో ఎస్ 42% ఇస్తామనేది బీసీ డిక్లరేషన్, కామారెడ్డి బీసీ డిక్లరేషన్, దానికి 1 year కంప్లీట్ అయింది. కానీ ఇంతవరకు దానిపైన ఎటువంటి లేదు, ఏదో కులగణన చేసేటువంటి కాలయాపన తప్పించి దాంతో ప్రయోజనం లేదు అనేది బీసీ సంఘాలు, బీసీ మేధావులు చెప్తున్నారు. మరోపక్క నేత కార్మికుల కోసం అవసరమైతే రాజీనామా చేస్తా అంటూ కేటీఆర్ నిన్న ప్రకటన చేశారు. సో నేత కార్మికులను ఆదుకోవాలి, వాళ్ళ కుటుంబాలను ఆత్మహత్య పాలు కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అలాగే రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్లో చూస్తున్నాం మనం, పాలమూరుపై కేసీఆర్ నిర్లక్ష్యం చేశారంట, ఈ ప్రాంత అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదంట. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను చేసినటువంటి కామెంట్స్. కానీ పాలమూరు ఎట్లా అభివృద్ధి చెందింది అనేది పాలమూరులో ఏ మూలకు వెళ్ళినా ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఒకప్పుడు పాలమూరు ఎట్లా ఉండే, వలసల జిల్లాగా 10 సంవత్సరాల కాలంలో ఎట్లా మారింది అనేది పాలమూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు, ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తప్ప. రవికుమార్ గౌడ్ గారు పాలమూరుని పూర్తిగా నిర్లక్ష్యం చేశారంట గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అంటే నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్లక్ష్యం చేశారంట. అందుకే పాలమూరు వెనకబడిపోయిందంట. ఇప్పుడు పాలమూరు అభివృద్ధి చేస్తే ఎవరు అడ్డుకోవద్దని ముఖ్యమంత్రి చెప్తున్నారు. సో గతంలో ఎట్లా జరిగిందనేది, పాలమూరు గతంలో ఎట్లా ఉండే, ఈ 10 yearsలో ఎట్లా ఉండే అనే దానిపైన ఏం చెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అన్న విషయాన్ని మర్చిపోయి ప్రతి చోట మాట్లాడేది పచ్చి అబద్ధాలు, మళ్ళీ ఇంకొకరిని రెచ్చగొట్టే విషయాలు. అసలు నువ్వు పాలమూరు బిడ్డగా ఒక గుండె మీద చేసుకొని మాట్లాడాలి రేవంత్ రెడ్డి. ఇక ఆయన భాషలో అది లేదు, సిగ్గు లేదు, బుద్ధి లేదు, గిద్ది లేదని మేము మాట్లాడేంత విజ్ఞత లేనటువంటి కాదు నేను. మాట్లాడేటప్పుడు ఒక ముఖ్యమంత్రి అయిన హోదాకి గౌరవించి మాట్లాడాలి. అసలు పాలమూరుకు, నల్లగొండకు వలసల కర్మ, గోస, కరువు గోస, ఫ్లోరైడ్ గోస గతి పట్టించినటువంటి వాళ్ళు ఎవరు? 68 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఇప్పుడు నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి, ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, మొన్నటిదాకా నువ్వు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పరిపాలన 2 అదే కదా. అవును, ఇవాళ మీరు చేసిన నిర్వాహకం వల్లనే కదా ఇవాళ పాలమూరుకు, నల్లగొండకి ఎత్తిపోతల కర్మ పట్టింది. లేకపోయింటే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం కంటే ముందు ప్రతిపాదించినటువంటి అప్పర్ కృష్ణా నుంచి మొదలుకొని నందికొండ ప్రాజెక్టు వరకు కనుక పూర్తి వాళ్ళ నల్గొండ, మహబూబ్నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలు వరద ప్రవాహంతో, వరద కాలువలుగా సస్యశ్యామలంగా 50-60 సంవత్సరాల క్రితమే కావాల్సినటువంటి 60 ఏళ్ళు కరువు గోసని, వలసల గోసని అనుభవించినది. ఈయనంటే ఏదో చేస్తుంటేనంటే వాడు అడ్డుకున్నాడట. మాట్లాడటానికి విజ్ఞత ఉండాలి, బాధ్యతతో మాట్లాడాలి. ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నటువంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు? ఒక పక్కన జూరాల నుంచి పులిచింతల వరకు కృష్ణా మీద ప్రవహించాడు. జూరాల నుంచి పులిచింతల, జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, కల్వకుర్తి, ఎస్ఎల్బిసి, ఈ ప్రతి ప్రాజెక్టుని పెండింగ్ ప్రాజెక్టుగా మార్చినటువంటి వెధవ ఎవడు? ఈ 70 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరు? 14 లక్షల మంది పాలమూరు లేబరు, పాలమూరు జిల్లా ప్రజలు నిరంతరం వలసలు పోయినారు. 14 లక్షల మంది. దేశంలో ఎక్కడ భవన నిర్మాణాలు, ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా పాలమూరు లేబర్ ఉండేది. ఇవాళ ఈ పక్కనే హైదరాబాద్లో కూడా పాలమూరు బస్తీలు వచ్చినాయి. అటువంటి దాన్ని తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఒక బహుముఖ వ్యూహంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, కొత్తగా ప్రతిపాదించినటువంటిది, దానివే అంతకంటే ముందు పెండింగ్లో ఉన్నటువంటి జూరాల నుంచి జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, ప్రతి దశాబ్దాల పాటు సంవత్సరాలు 30-40 సంవత్సరాలు మీరు పెండింగ్ ప్రాజెక్టులుగా పెట్టినటువంటి వాటిని పూర్తి చేసి పాలమూరు సస్యశ్యామలం చేసినటువంటి ఇవాళ అదే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కనుక ఇప్పటికి 80% పూర్తయింది. ఒక ఆల్రెడీ కొంత పారకం కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది కూడా. ఓకే, పూర్తి కావడానికి ఇంకా మొత్తంగా పూర్తి స్థాయిలో ఇంకా 20% ఉంది కేసీఆర్ చేసింది. అదే కనుక అయ్యుంటే ఇవాళ అదే అయిపోయిందంటే ఇలా పాలమూరు అసలు అద్భుతంగా గోదావరి జిల్లాలని మర్చిపోయి మించినటువంటి ప్రాంతంగా. సో చాలా మంది వాళ్ళు చెప్తుంటారు రవికుమార్ గౌడ్ గారు, అక్కడ బస్సుల టాప్ల పైన కూర్చొని ఆ కొడంగల్, కోస్గి ఏరియా వాళ్ళందరూ కూడా
ముంబైకి తమ పొట్ట చేత పట్టుకుని వలస కార్మికులుగా వెళ్లేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ బస్సులే టోటల్గా బంద్ అయినాయి, వలసలు పూర్తిగా బంద్ అయిపోయినాయి. పాలమూరు ప్రతి ప్రాంతం నుంచి లక్షల మంది అధికారిక లెక్కలు ఉద్యమకాలంలో అందరం మాట్లాడినాం. ఈయన ఉద్యమంలో లేడు కాబట్టి ఈయన చుట్టూ ఉన్నటువంటి తాబేదారులు ఎవడు ఉద్యమంలో లేరు. తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులకు సంచులు మోసినటువంటి వాళ్ళ ఏజెంట్లుగా పనిచేసినటువంటి వాళ్ళకి వీళ్ళకి అర్థం కాదు. 14 లక్షల మంది పాలమూరులో ప్రతి సంవత్సరం వలసలు పోయేటటువంటి ఇవాళ దాన్ని మార్చినటువంటి గతి మార్చి ఇవాళ ప్రగతి పథంలో తీసుకుపోయి సస్యశ్యామలమైంది అన్ని ప్రాజెక్టులు. అదో మరోవైపున ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఎన్ని రిజర్వాయర్లు చెరువులు. ఇలా మహబూబ్నగర్ నగరంలో పట్టణంలో 1000 పడకల ఆసుపత్రికి శ్రీకారం చుట్టాం. మహబూబ్నగర్లో మెడికల్ కాలేజీ, వనపర్తిలో మెడికల్ కాలేజీ, నాగర్ కర్నూలులో మెడికల్ కాలేజీ, నారాయణపేటలో మెడికల్ కాలేజీ, గద్వాల్లో మెడికల్ కాలేజీ. మీ మొఖానికి పాలమూరు ఎన్నడన్నా పట్టించుకుందా? మీరు రాజకీయాలు చేయడం కోసం తప్ప ఇవాళ మళ్ళీ నీ రాజకీయ అస్తిత్వం కోసం మహబూబ్నగర్ ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తే, దక్షిణ తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తే నువ్వు చేస్తున్న పని అదే కదా. నిప్పులు పోసుకొని మళ్ళీ మరొక వైపున ఇంకొక వర్గాన్ని రెచ్చగొట్టేటటువంటి పని చేస్తావు. అదే ప్రజలు కళ్ళు తెరిచిందంటే నువ్వు కొట్టకపోతావు వరద. శ్రీనివాస్ గౌడ్ గారు నమస్తే అండి. నమస్తే రాజేష్ గారు. శ్రీనివాస్ గౌడ్ గారు, పాలమూరు పైన కేసీఆర్ నిర్లక్ష్యం చేశారంట, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంట. సో ప్రాజెక్టులు మొత్తం ఇప్పుడు మేము కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. సార్, ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం మంచి పనే, కానీ బీఆర్ఎస్ హయాంలో టోటల్గా పాలమూరు పూర్తిగా నిర్లక్ష్యానికి కాబడింది. ఇది ముఖ్యమంత్రి గారి ప్రకటన. సో పాలమూరు బిడ్డగా, అక్కడ ఒక మహబూబ్ నగర్కి ప్రాతినిధ్యం వహించినటువంటి శాసనసభ్యుడిగా, మాజీ మంత్రిగా పాలమూరు అభివృద్ధిని ఎట్లా గతంలో చేయగలిగారు, దాని గురించి ఏం చెప్తారు? గతంలో పాలమూరును చంద్రబాబు నాయుడు గారు దత్తత తీసుకొని ఎవడు ప్రపంచ బ్యాంకు నుంచి ఎవడొచ్చినా కూడా పాలమూరు చూపించేది. పాలమూరు ఆకలి బాధలు, ఆకలి చావులు, వలసలు చూపించి అప్పు తీసుకుపోయి ఆంధ్రాని డెవలప్ చేసింది అన్నమాట. దివాలా దిగించింది. ఇక వాళ్ళకు కేసీఆర్ గారి అభివృద్ధి కనబడట్లేదు. రివర్స్లు వాళ్ళకు చంద్రబాబు నాయుడు అభివృద్ధి మంచిది అన్నమాట. అది వాళ్ళకి అభివృద్ధి అనేది కనిపించట్లేదు. ఇంతకుముందు మాట్లాడిన రవి గారు కూడా ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్, ఉమ్మడి జిల్లా 5 జిల్లాలు చేసి 5 జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు చేయడము అది అభివృద్ధి కాదు. 12 ఏళ్ళు నాంచి పెట్టినటువంటి కేఎల్ఐని కంప్లీట్ చేసి ఇంకా ఎక్స్టెండ్ చేసి నీళ్ళు ఇవ్వడము అభివృద్ధి కాదు. నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ అనేక ప్రాజెక్టులు అన్నీ కంప్లీట్ చేసి నీళ్ళు ఇవ్వడం కూడా అభివృద్ధి కాదు. అది వాళ్ళకి వలసలు పోవడం బంద్ అయిపోయి ఉల్టా రివర్స్ కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కూల్ చేయడానికి బార్డర్లు వచ్చి బతుకుదెరువుకు పాలమూరు బతకడానికి వచ్చే పరిస్థితి వచ్చింది. అది కూడా అభివృద్ధి కాదు. మహబూబ్నగర్ లో 14 రోజులకు ఒకసారి మంచి నీళ్ళు వచ్చేవి తాగడానికి. మహబూబ్నగర్ ఒకటే కాదు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఏ ఒక్క గ్రామంలో కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. అంతెందుకు కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి గ్రామాలకు కూడా నీళ్ళు వచ్చేటి కావు, తాగడానికి నీళ్లు ఉండేటి కావు. చూస్తే నీళ్ళు కనిపించేది కానీ నీళ్లు తానికి వచ్చేటి కావు. బోర్లు కొట్టి చేతులు పోతున్నాయి. పిల్లని అంటే కూడా పాలమూరుకు అదే తాగడానికి నీళ్లు రావడం ఆయన అనేది ఎంత పెరిగింది శ్రీనివాస్ గౌడ్ గారు? అప్పుడు గతంలో కాంగ్రెస్ హయాంలో, అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి హయాంలో ఎట్లా ఉండే, 10 సంవత్సరాల కాలంలో అక్కడ పంట విస్తీర్ణం అనేది ఎంతవరకు పెరగగలిగింది, ఎంతవరకు పెంచగలిగారు? దాదాపు 8 లక్షల ఎకరాల వరకు పెరిగిందండి. పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు టోటల్ గా కరువైన కావచ్చు, ఉదండపూర్ కావచ్చు, ఉట్టెం కావచ్చు, ఏదుల కావచ్చు, నార్లాపూర్ నుంచి మొదలుకుంటే అన్ని 90% ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. ఓకే, కాలువలు దోగాలంటే కాలువల టెండర్ కూడా కేసీఆర్ గారు కంప్లీట్ చేసింది. ఈ పాటికి గవర్నమెంట్ ఉంటే నీళ్ళు వచ్చేసి, ఈ పాటికి వచ్చేది ఎప్పుడో వచ్చేది. ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి 90%. కాలువలు దోగాలంటే ఆ టెండర్లను కూడా క్యాన్సిల్ చేసింది. ఈ పంట ఈ సీజన్ నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నా టెండర్లు క్యాన్సిల్ చేసిండ్రు. టెండర్లు విలువైస్తాడు. ఇప్పుడు కృష్ణా వాటర్ మీరు చూసింది కదా, శ్రీశైలం నుంచి నాగర్జున నుంచి సముద్రంలో కలిసిన నీళ్ళు కానీ మనం లిఫ్ట్ చేసుకొని ఉన్న రిజర్వాయర్ నింపుకునే పరిస్థితి లేకపోతే కనుక పాలమూరు అభివృద్ధి అనేది పాలమూరు ప్రజలకు తెలుసు. ముఖ్యమంత్రి గారు ఆయన అభివృద్ధి కాలేదు, నిర్లక్ష్యం వహించిందంటే ఇక వీళ్ళు వచ్చి సంవత్సరం అయింది కదా.
వీళ్ళు ఏం చేసినట్లా గట్టిగా మాట్లాడిన వాళ్ళను కేసులు పెట్టడము, పేదోళ్ళ ఇల్లు కూడా కొట్టడం. మహిమనల్లా పేదోళ్ళ ఇల్లు కూడా కొట్టడండి. పేదోళ్ళు అంటే మరి అందులు, వికలాంగులు, గుడ్డి వాళ్ళు వికలాంగులు ఇల్లు కూడా కొట్టిండ్రు. ప్రశ్నిస్తే వాళ్ళ మీద 10 రోజులు మా కుటుంబం నుంచి అడుగు అన్నం పెడితే మా తమ్ముని జైలు పెట్టిండ్రు. ఎందుకు పెట్టిండ్రా అని చెప్పి సోషల్ మీడియాలో కార్యకర్తలు పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టిండ్రు, కొట్టిండ్రు. వాళ్ళని ఎందుకు కొట్టిండ్రు మేము అడుగు, ఇంకొస్తే మా మీద కూడా కేసులు పెట్టిండ్రు. అంటే ఎంతవరకు ఉంచడు పరిపాలన జిల్లాలో ఎట్లుంది. ఒక పేదవానికి ఏమన్నా అయితే ప్రశ్నించే పరిస్థితి లేదు, ప్రశ్నిస్తే వాడు బతికి బయటపడేది లేదు. ఎన్నో అక్రమ కేసులు, నిర్బంధాలు, ఇప్పుడు గట్టిగా మాట్లాడిన వాళ్ళ మీద ఒక రకమైన నిర్బంధం ఉంది ఇక్కడ. దయచేసి ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గౌడ్ గారు. సో అది పాలమూరు పైన గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి ఎట్లా సస్యశ్యామలం చేసిందనేది పాలమూరు ప్రజానీకానికి మొత్తం తెలుసు. నిజంగా వలసలు మొత్తం ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అవసరంగా రివర్స్ వలసలు ఎవరైతే మైగ్రేట్ వెళ్ళారో మళ్ళీ వాళ్ళందరూ కూడా మన పాలమూరులో మళ్ళీ పని దొరుకుతుంది, వ్యవసాయం చేసుకోవచ్చు, మంచిగా పంటలు పండించుకోవచ్చు అనేది అందరూ కూడా రివర్స్ బాట పడినటువంటి పరిస్థితి. సో అటువంటి దాన్ని పాలమూరుని నిర్లక్ష్యం చేశారనేది ముఖ్యమంత్రి మాట్లాడిన పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పాలమూరు ప్రజానీకం. ఇక పాలమూరుపై కేసీఆర్ నిర్లక్ష్యం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటల పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. స్వయంగా పాలమూరు వాళ్లే మా ప్రాంత అభివృద్ధి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎట్లా ఉండే, గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఎట్లా ఉండే అనేది వాళ్లే చెప్తున్నారు. పూర్తిగా సస్యశ్యామలంగా పాలమూరు మారిపోయింది. ఈసారి ఇంకా దాదాపుగా 90% పూర్తయినటువంటి ప్రాజెక్టులు కూడా కంప్లీట్ అయిపోతే ఇంకా పూర్తిగా మరింత సస్యశ్యామలం అవుతుంది. కానీ ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తుందంటూ స్వయంగా పాలమూరు వాసులే చెబుతున్నటువంటి పరిస్థితి. పాపారావు గారు, మీరు కూడా గమనించి ఉంటారు, ఒకప్పుడు పాలమూరు ఎట్లా ఉండే, పాలమూరు సస్యశ్యామలం కావడం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాలు అక్కడ ఎటువంటి ఫలితాలు ఇచ్చాయి? ఒకటి నా బాగా గుర్తు, ఉమ్మడి రాష్ట్రంలో అప్పట్లో కరువు కాటకాలు పాలమూరు జిల్లా మీద తీవ్రంగా ప్రభావం చూపించాయి. దానిలో ప్రధానంగా ఏంటంటే పాలమూరు జిల్లాలో గంజి కేంద్రాలు పెట్టడం ఆ రోజు చాలా నార్మల్గా జరుగుతుండేది. గంజి కేంద్రాలు ఆకలికి ఉండలేని పరిస్థితి వచ్చి, జనాలు ఆకలితో ఉండే పరిస్థితి వచ్చి వాళ్ళ కోసం గంజి కేంద్రాలు పెట్టేవాళ్ళు. దానికి నేను కూడా ఒక రాజకీయ పార్టీకి అప్పట్లో కొంచెం చిన్నదే లేండి కానీ చందా ఇచ్చిన గుర్తుంది. అంటే అట్లా గంజి కేంద్రాలు పెట్టడం ఇవన్నీ ఆ రోజు నడిచినాయి. కేసీఆర్ గారు 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం మాటే వినలేదు. గంజి కేంద్రాల మాటే మహబూబ్ నగర్ జిల్లాలో ఆకలి జిల్లాగా అది లేదు. తర్వాత మీకు వలసలు ఇందాకే మనం చెప్పారు మీరు, 14 లక్షల మంది వెళ్ళేవాళ్ళు అనేది పల్లె రవికుమార్ గారు పాయింట్అవుట్ చేశారు. సరే, వలసలు ఆగినాయి. దానికి తార్కాణం హైదరాబాద్ నగరమే. ఎందుకంటే నాకే తెలుసు, ఇక్కడ ఆటోలు ఎక్కేటప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగేవాడిని. గతంలో తెలంగాణ రాకముందు ఆటో ఎక్కినప్పుడు ఆటో డ్రైవర్లను ఎక్కడ వాళ్ళు మీరు మీ నేటివ్ ప్లేస్ ఏంటంటే చాలా మంది చెప్పేది మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు. వలస వచ్చి 2-3 రోజులు ఇక్కడ ఆటో తోలుకొని 2-3 రోజులు ఆ పొలంలో పనిచేసుకొని నీళ్లు లేక వెనక్కి వెళ్ళి 2-3 ఇట్లాంటి వాతావరణం ఉండేది. అది ఈ రోజు లేదు. ఈ రోజు బయట ఆటో ఎక్కితే మీరు హైదరాబాద్ స్థానికులే ఎక్కువ మంది కనపడుతున్నారు. ఆటో తోలుతున్న వాళ్ళలో ఎక్కువ మంది ఎప్పుడో ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయిన వాళ్ళ పిల్లలు, లేకపోతే హైదరాబాద్ స్థానికులు, వీళ్ళే ఎక్కువ మంది ఆటోలు తోలుతున్నారు తప్పితే వలస కార్మికులు తెలంగాణలో హైదరాబాద్లో ఈ రోజు లేరు. వాస్తవానికి వలసలు ఎక్కడి నుంచి వస్తున్నారంటే హైదరాబాద్కి ఈ రోజు, గతంలో మహబూబ్ నగర్ వాళ్ళు వీళ్ళు బొంబాయి వెళ్ళడంతో పాటు హైదరాబాద్ కూడా వచ్చేవాళ్ళు అనేది మనకు తెలిసింది. కానీ ఈ రోజు ఎక్కడి నుంచి వస్తున్నారు వలసలు? ఈ వలసలు ఆగిపోయినాయి తెలంగాణలో. ఆ లోకల్ గా వలసలు ఆగిపోయి బయట రాష్ట్రాల వాళ్ళు తెలంగాణలో బతకడం కోసం వస్తున్నారు. హైదరాబాద్ బయట రాష్ట్రాల వాళ్ళు హైదరాబాద్ లో బతకడం కోసం అందుకని ఏంటంటే ఇదే ఇండికేషన్, మీకు ఇదే తార్కాణం. మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్కి వలసలు ఆగినాయి, బయట రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ బతకడం కోసం వస్తున్నారు. అలాగే మీరు చూడండి, మీరు చివరి ముక్క బాహుబలి ఈ ప్రాజెక్టుల అమల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో బాహుబలి మోటార్ ఒకదాన్ని డ్రై రన్ కోసం ఎప్పుడు సెప్టెంబర్ 16, 2023 కేసీఆర్ గారు ఆన్ చేశారు. అది 9 బాహుబలి మోటార్లో ఒకటి ఆన్ అయింది ఆ రోజు. అంటే అది దరిదాపుగా చాలా వరకు మహబూబ్ నగర్ జిల్లాలో నీటి సమస్యను కూడా పరిష్కరించే దిశగా టీఆర్ఎస్ హయాంలో చాలా పెద్ద ఎత్తున కృషి జరిగింది. దాచేస్తే దాచే నిజం కాదు ఇది. కాబట్టి పాలమూరు జిల్లాని ఈ రోజు ఈ మాత్రం పాలమూరు జిల్లా నిలబడి ఇది అంటే ఈ రోజు ఎందుకు మీకు కొడంగల్లోనే స్వయంగా రేవంత్ రెడ్డి గారి స్థానిక దీనిలోనే ఆయన మీద తిరుగుబాట్లు వస్తున్నాయంటే అసలు పాలమూరు జిల్లా పరిస్థితి ఎలా ఉందో మీరు ఆలోచించారు. రైట్ బాబురావు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రిగా చేసినటువంటి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మనకు ఫోన్లో ఉన్నారు. నమస్తే నిరంజన్ రెడ్డి గారు. నమస్కారం రాజేష్ గారు. నిరంజన్ రెడ్డి గారు, గత
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పూర్తిగా నిర్లక్ష్యం చేశారంట పాలమూరుని. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన మాట. సో పాలమూరు ఎట్లా చేయగలిగారు మీరు? సో ఏంటి ఈ కామెంట్కి అర్థం ఏం చేసుకోవాలి ముఖ్యమంత్రి కామెంట్కి? బాధ్యతారహితమైన అత్యంత హాస్యాస్పదమైనటువంటి వ్యాఖ్యలు అవి. ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి, ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటువంటి వ్యక్తి ఒక భారీ నీటిపారుదల ప్రాజెక్టుకు సంబంధించి గత ప్రభుత్వంలో జరిగినటువంటి కసరత్తు మీద కనీస అవగాహన కానీ కనీస స్పృహ అనేది లేకుండా మాట్లాడడం అనేటువంటిది పాలమూరు ప్రజలు ఆశ్చర్యానికి గురి కావడం, బాధపడడం అనేటువంటిది జరుగుతుంది ఈరోజు. నిజంగా పాలమూరు రంగారెడ్డి అనేటువంటి ఒక ప్రాజెక్టుకు రూపకల్పన చేసి 2015 జూన్ 11 నాడు దానికి శంకుస్థాపన చేసి ఇదే రేవంత్ రెడ్డి ఉన్నటువంటి ఆనాటి పార్టీ టీడీపీ కానీ, ఆ తదుపరి ఆయన ఇవాళ ఉన్న పార్టీ కాంగ్రెస్ కానీ, ఒకవైపు టీడీపీ వాళ్ళు ప్రాజెక్టునే వ్యతిరేకిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, ఇంకోవైపు తెలంగాణలో ఉండేటువంటి కాంగ్రెస్ వాళ్ళు 190 కేసులు వేసి దాన్ని అడుగడుగున ఆటంకపరిస్తే రాష్ట్ర సొంత నిధులతోన ఏ ఫైనాన్సింగ్ ఏజెన్సీస్ యొక్క అప్పులు పుట్టవు. ఎందుకంటే ప్రాజెక్టుకు సంబంధించి అవతల రాష్ట్రం వివాదాన్ని చెప్తున్నప్పుడు ఏ సంస్థలు కూడా అప్పులు ఇవ్వవు. అటువంటి పరిస్థితులలో రాష్ట్రం యొక్క సొంత వనరులకు వెళ్ళి పాలమూరు రంగారెడ్డి, అది కూడా కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడినాక తెలంగాణ తొలి ప్రభుత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రాజెక్టే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. ఈ బ్యాక్గ్రౌండ్ ఏమీ తెలియకుండా, తెలిసి కూడా ప్రజలకు తెలియదేమో లేకుంటే ప్రజలు మర్చిపోయినేమో అనుకొని భావించి ఇష్టమైనట్లు మాట్లాడితే ప్రజలు ఎవరు కూడా అంగీకరించరు. ఇంకా సిగ్గుపడాల్సిన విషయం ఇది. ఇప్పటికీ దాదాపు 26-27 సార్లు ఆయన ఢిల్లీ పోయించాడు ముఖ్యమంత్రిగా, విదేశాలకు పోయించాడు. కొన్నటి మొన్న మహారాష్ట్ర ఎన్నికలకు పోయించాడు ముఖ్యమంత్రి. పాలమూరు బిడ్డనని చెప్పుకుంటాడు. మరి పాలమూరు బిడ్డకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద కనీసం అది ఏ స్థాయిలో ఉంది, ఏం చేసింది, మళ్ళీ గత ప్రభుత్వం 90% పూర్తి చేసిందని చెప్తా ఉంది. కళ్ల ముందల 5 రిజర్వాయర్లు ఉన్నాయి, 4 పంపింగ్ స్టేషన్లు ఉన్నాయి, మెయిన్ కాండ్యూట్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. మరి ఈ దశలో మిగిలినటువంటి ఆ పనులు ఏం చేస్తే సరిపోతుంది? ముఖ్యమంత్రి ప్రాజెక్టులు ఏం పట్టించుకోలేదు, ప్రాజెక్టులు పూర్తిగా పక్కన పెట్టేశారనేది ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. నిరంజన్ రెడ్డి గారు ఏమండి, ప్రాజెక్టులను ఏ మాత్రం పట్టించుకోలేదు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, పూర్తిగా ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేశారు, పెండింగ్ ప్రాజెక్టుగా చేశారు. పట్టించుకోని కారణంగానే 5 రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయా? దాదాపు 65-66 టీఎంసీలు సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు పూర్తి అయినాయా? కేసీఆర్ పట్టించుకోలేదు కాబట్టి 4 పంపింగ్ స్టేషన్లు పూర్తి అయినాయా? ఆసియా ఖండంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇయ్యాల పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్. 145 మెగావాట్ల పంపులు ఉండేటువంటి 4 స్టేజ్లలో పంపింగ్ ఉండేటువంటి పంపింగ్ స్టేషన్స్ పూర్తి అయినాయా? నార్లాపూర్ దగ్గర తొలి ప్రాజెక్ట్ పూర్తి చేసి నార్లాపూర్ దగ్గర ట్రయల్ రన్ చేసి నీళ్ళు ఇచ్చింది నిజం కాదా? నీళ్ళు నింపింది నిజం కాదా? మిగిలిన పనులు కేవలం కొద్దిపాటి డబ్బులు 45-50 రోజులు మనస్సు పెట్టి పనిచేస్తే మొన్నటి వానాకాలంలోనే రిజర్వాయర్లలో నీళ్లు ప్రోటోకాల్ లెవెల్స్ ప్రకారంగా నింపుకునే అవకాశం ఉండింది. రోజు 30 టీఎంసీల నీళ్లు సముద్రానికి పోతుంటే కళ్ళ ముఖ్యమంత్రి పాలమూరుకు ఈ నీళ్లు ఎట్లా ఓడిచిపడదాం అనేది ఒక్క రోజున తప్పన పడ్డాడు అనండి. నాకు అర్థం కాదు. సిగ్గుపడాలి ప్రజలు, ఇలా ప్రజల్ని సిగ్గుపడ్డాడు చేస్తుండే ఆయన కాదు. అరే కళ్ళ ముందర ఇవన్నీ ఉంటేనంటే ఎట్లా మనసు ఒప్పుకుంటుందని చెప్పి ఇలా మొత్తం కాలం గడిచిపోయాక 11 నెలల కాలం గడిచిపోయాక ఈ రోజు నేను ఎవరు అడ్డం పడినా ఎవరు అడ్డం పడిందండి ఇవాళ దాకా? ఎవడన్నా అడ్డం పడ్డా? ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నాం మేము. మీకు కానీ మీ శాసనసభ్యులు కానీ అక్కడ ఉండే జిల్లా మంత్రి కానీ కనీసం ఈ ప్రాజెక్టులో ఇప్పుడు ఏం చేయాలనేటువంటిది ఒక్కనాడన మనసు పెట్టినా 11 నెలలు అయ్యేపాయి. ఇప్పుడు మీరు ఏం చేసేదే ఉంది? మళ్ళీ రేపు వచ్చేటువంటి వానాకాలానికి మళ్ళీ మీకు 6 నెలల తర్వాతనే 6 నెలల తర్వాత ఆ రోజు మీరు ఏం చేస్తారో తెలియదు. అంటే 1 సంవత్సరం వృధా చేస్తుంది నీళ్లు ఉన్నాక కూడా. ఇలా సింపుల్ గా అక్కడ ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ కంప్లీట్ కావడానికి, మిగిలినటువంటి పంపింగ్ స్టేషన్ కంప్లీట్ కావడానికి వాటి కరెంటు లైన్లు మేము ఎస్టీ లైన్లు అన్ని కూడా కంప్లీట్ చేసి, సబ్ స్టేషన్ల నిర్మాణం కంప్లీట్ చేసి, 132 సబ్ స్టేషన్లు కంప్లీట్ చేసి కేవలం కనెక్షన్స్ ఇవ్వడానికి కొద్దిపాటిగా డిపార్ట్మెంట్ కు డబ్బులు కట్టాలి. కనీసం 200 కోట్లు ఇప్పుడు చెల్లిస్తే పనులు వేగం అవుతాయి. అది కూడా దిక్కులేదు. ఎవడు అడిగేటోడు లేడు, ఎవడు మాట్లాడేటోడు లేడు. ఏం దుర్మార్గం ఇది? ఎవరో ఆటం పడ్డట్లు, ఎవరో వీళ్ళకి ఆటంకం కల్పించినట్లు. ఎవరు ఆటంకం కల్పించిందండి? కేసీఆర్ గతంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద కేసీఆర్ మనసు రంగరించి మేమంతా కష్టపడి చేసినటువంటిది కనీసం అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు ముఖ్యమంత్రి. అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు ఈ ప్రభుత్వం. సిగ్గుపడుతున్నాం మేము ఇలా. థ్యాంక్ యూ సో మచ్ అండి.
సమయం తక్కువగా ఉంది, దయచేసి ఏమనుకోవద్దు నిరంజన్ రెడ్డి గారు. 1 minute మీరు కంక్లూడ్ చేయండి పాయింట్. ఒకటే అండి, నిన్న ముఖ్యమంత్రి గారు నిన్ననే కాదు ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడుతుండు ప్రజలను రెచ్చగొట్టడం కోసము. ఈయనేదో చెయ్యబోతేనట ఎవరో కాళ్ళలా కట్టబెడుతురట, ఈయనకు అడ్డం పడుతురు అని చెప్పారు. ఎక్కడ కాలాల్లో ఎవరు అడ్డంగా పెట్టారు, ఎక్కడ కట్టబెట్టారు, నువ్వు చేసేదేది చెయ్యబోయేది అంటే ప్రజల బతుకులు కూలుస్తామంటే బరాబర్గా ప్రజలకు కేసీఆర్ గారు 10 సంవత్సరాలుగా అన్ని వర్గాల సంక్షేమాన్ని అన్ని జిల్లాల్ని తీసుకొని వాళ్ళ ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టుగా, ఇందాక శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టుగా మహబూబ్ నగర్ అనేది 2014 ముందు ఎంత గోసపడ్డదో, ఆ తర్వాత 2014 తర్వాత అన్ని రంగాల్లో ఏ విధంగా సాగునీటి రంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, విద్యా రంగంలో కావచ్చు, ప్రతి రంగంలో ఎంత అభివృద్ధి ఏ విధంగా జరిగిందో ఆయనకి ఒక్కసారి ఉమ్మడి పాలమూరు జిల్లా ఒక రివ్యూ సమావేశం పెట్టి నిజాయితీగా సమీక్షిస్తే ఆయనకు అర్థమవుతుంది. రాజకీయం కోసం ఆయన విధ్వంసం చేసేది, ఆయన అన్నిటికీ ఒక అడ్డుకాలేసేది, అడ్డుపులలేసేది, ప్రజల్ని రెచ్చగొట్టేది, చిల్లర మల్లర మాటలు మాట్లాడేది ఆయన. బరాబర్ కేసీఆర్ గారు టాప్ ప్రయారిటీ కింద పాలమూరు వలసలు, పాలమూరు కరువు కోసము, కరువును నివారించడం కోసం చేసింది కాబట్టే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అంత అద్భుతంగా 70,000 కోట్లతో టేకప్ చేసింది కాబట్టి ఇవాళ పాలమూరు రివర్స్ మైగ్రేషన్ వచ్చింది. కర్నూలు జిల్లాలో వచ్చి పాలమూరు కర్నూలు జిల్లా వాళ్ళు కూలీలు వచ్చి ఇలా మహబూబ్ నగర్లో పనిచేస్తున్నారు. నిర్మాణానికి అడ్డం పడరు, విధ్వంసానికి అయితేనే అడ్డం పడతారు. సో నిర్మాణం చేస్తానంటే అందరూ సహకరిస్తారు. ఈ విషయం అనేది ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలనేది చెప్తున్నటువంటి మాట. సాక్షిలో మనకు ఒక వార్త మనం కనిపిస్తుంది, పట్టణాల్లో ఐటీ వెలవెలబోతుంది అనేది. ఐటీ రంగం ఓన్లీ హైదరాబాద్కే పరిమితం కాకుండా ప్రధాన నగరాలకు, ప్రధాన పట్టణాలకు విస్తరించాలని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలు వేసుకుంది. దాంట్లో అనేక నగరాల్లో, అనేక పట్టణాల్లో ఐటీ హబ్ స్టార్ట్ చేసింది. కానీ సంప్రదింపులు జరిపేవారు లేక ఐటీ కంపెనీలకు పెట్టుబడులు పెట్టడం కోసం ఆ కంపెనీలు ఎవరు రాకపోవడంతో వెలవెలబోతున్నాయి ఐటీ హబ్లన్నీ తాళం వేసుకోవాల్సినటువంటి దుస్థితి. రవికుమార్ గౌడ్ గారు, సో ఇది ఇట్లా కొనసాగించాల్సిందేనా, కొనసాగాల తప్పదా? ఎందుకంటే ఐటీని పట్టించుకునే వారు లేరా, ఎందుకు ఇట్లా జరుగుతుంది, దీన్ని ఇట్లా వదిలేయడమేనా? ఐటీనే కాదు, మొత్తం మనం చూస్తున్నాము 11 నెలల్లో పరిపాలననే గాలికి వదిలేసి ప్రతిదీ రాజకీయం చేయటమే తప్ప వీళ్ళు చేసే పని ఇంకేం లేదు. అందులో ఇవాళ ఐటీ అనేది గడిచిన 10 సంవత్సరాల్లో ఐటీ అనేది వాళ్ళ బెంగళూరుని మించి కేటీఆర్ గారు చొరవ తీసుకొని బెంగళూరుని మించి వాళ్ళ అద్భుతంగా తీర్చిదిద్ది వాళ్ళ ప్రపంచంలో ప్రతి పేరెన్నిక కలిగినటువంటి ఐటీ ఎనేబుల్డ్ సంస్థల్ని, ఐటీ రిలేటెడ్ ప్రతి సంస్థని హైదరాబాద్లో క్యాంపస్ పెట్టేటట్టుగా తీసుకొచ్చి వాళ్ళ లక్షలు 3 లక్షల కోట్లు ఉన్నటువంటి దాన్ని 12 లక్షల కోట్లకు ఎగుమతులకు తీసుకొచ్చి దాని ఎంప్లాయబిలిటీని కూడా 8, అదంతా లెక్క, అదంతా ఓ లెక్కలు. ఇది హైదరాబాద్ నగరానికే పరిమితం కావద్దు అని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో కేటీఆర్ గారు చొరవ తీసుకొని తెలంగాణ స్టేట్ అకాడమీ ఆఫ్ నాలెడ్జ్, స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అనేటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేసి ఈ ఐటీ సర్వీసెస్ని, ఐటీ యాక్టివిటీస్ని ఒక హైదరాబాద్కే పరిమితం కాకుండా మిగతా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా, నగరాలకు కూడా తీసుకుపోవాలనే ఉద్దేశంతో వాళ్ళ తెలంగాణలోని నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట ఇట్లా ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక చోట ఐటీ హబ్బులను ఏర్పాటు చేసి, ఐటీ హబ్బులను అద్భుతంగా ఏర్పాటు చేసి అవి ప్రాసెస్ ఏది విధానపరంగా పాలసీగా నిర్ణయం తీసుకోవడమే కాకుండా యుద్ధ ప్రాతిపదికన వాటికి సంబంధించినటువంటి కార్యాచరణ మొదలుపెట్టి అన్నిటిని కూడా 2003 కల్లానే పూర్తి చేసి వాటి కార్యక్రమాలు కూడా మొదలుపెట్టి. ఉదాహరణకు చెప్తాను, నేను ఒక నల్గొండ జిల్లా బిడ్డగా నల్గొండ పట్టణంలో ఐటీ హబ్ని మొదలు పెడితే 2023లో ఎన్నికలకు ముందు పూర్తి చేసి స్టార్ట్. ఆ రోజు ఇనాగరేషన్ రోజు కేటీఆర్ కూడా వచ్చి అద్భుతంగా అందరం ఒక 3 గంటలు అక్కడ గడిపిన, నేను కూడా ఉన్నా అక్కడ ప్రత్యేకంగా. ఆ రోజు 17 కంపెనీలు వచ్చినాయి, 17 కంపెనీలు నల్గొండ ఐటీ హబ్లో దాదాపు 1200-1300 మంది ఉద్యోగులు పనిచేసే స్థితి ఉండే. లాస్ట్కి ఈ 11 నెలలు మీరు పట్టించిన గతి ఏంటంటే దానికి ఏమీ లేక దాని గురించి పట్టించుకోకుండా కావాలని ఉద్దేశపూర్వక కుట్రపూరితంగా మీరు వంకర బుద్ధితోటి చేసిన పని ఏంటంటే ఇవాళ మీరు చేసిన నిర్లక్ష్యం కారణంగా అది అక్కడ ఉన్నటువంటి 17 కంపెనీలు ఇవాళ 10 వెనక్కి వెళ్ళిపోయినాయి. 7 మాత్రమే మిగిలిన ఇవాళ 240 ఉద్యోగులు మాత్రమే ఇవాళ మిగిలిపోయారు. ఇది ఒక ఉదాహరణ చెప్తున్నా. సేమ్ ఇదే గతి పట్టించారు. నిజామాబాద్లో అదే పరిస్థితి, ఖమ్మంలో అదే పరిస్థితి, సిద్దిపేటలో అదే పరిస్థితి,
కరీంనగర్లో అదే పరిస్థితి, ఆదిలాబాద్, మహబూబ్నగర్, హనుమకొండ, వరంగల్ ఇట్లా అన్నిటిని ఇదే పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళు మీరు చేస్తున్న పని ఏంటంటే ప్రతి చిల్లర మళ్ళీ రాజకీయం. ఇలా సిద్ధి ఇవాళ ఐటీ మంత్రి, ఈ గతంలో ఐటీ మంత్రిగా పనిచేసినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇలా నల్గొండ శాసనసభ్యులుగా ఉన్నారు, R&D మంత్రిగా ఉన్నారు. ఆయన పట్టించుకోవడం ఆయనది, అది ఆయన నియోజకవర్గం నేను ఏదంటారు. శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ఆయనకు రాజకీయాలు తప్ప ఆయన శాఖ మీద అసలు ఇప్పటికి పట్టు లేదు, కనీసం దాని మీద అవగాహన లేదు. బాగా ఉన్నత విద్యావంతుడు శ్రీధర్ బాబు గారు, ఉన్నత విద్యావంతుడు. ఉన్నత విద్యతో రాదు, సోయి ఉండాలి, అది ఉండాలి, ఆ మనసు ఉండాలి. ఆ మనసు పెట్టి పనిచేస్తే రాజకీయాల మీద ఆయన తెలివితేటలన్నిటిని కూడా రాజకీయాల మీద రేవంత్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవడం కోసం పనిచేస్తున్నాడే తప్ప ఐటీ అనేది ఇవాళ ద్వితీయ శ్రేణి నగరాల పట్టణాల్లో మొదలైనటువంటి వాటి మీద ఎఫెక్ట్ పడ్డది. ఇప్పుడు వీళ్ళ నిర్వాహకం వల్ల, వీళ్ళ చేసిన నిర్లక్ష్యం వల్ల, కుట్రపూరిత వ్యవహారం వల్ల ఇదే ధోరణి కనుక కొనసాగితే హైదరాబాద్లో ఉన్నటువంటి మేజర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీ కూడా కుట్రపూరితంగా గెలిచేసపడినప్పుడు కూడా అది కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ సమాజం వీళ్ళకి ఇంకా చూస్తున్నాం. ఇంకొక సంవత్సరం, ఇంకొక నెల అయితే సంవత్సరం అయిపోతుంది. ఆ తర్వాత వీళ్ళది ప్రతిదీ తాటాదిస్తాం, వదిలిపెట్టేది లేదు, ప్రతి రంగాన్ని వదిలిపెట్టేది లేదు. వీళ్ళ కథల్ని, వీళ్ళ వంకర బుద్ధిని, ప్రతిదీ కుట్రపూరితంగా కేసీఆర్ గారు చేసినటువంటి ప్రతి దాన్ని, అద్భుతాన్ని ఇవాళ దేశంలోనే ఆ తలమానికంగా నిలబెట్టినటువంటి దాన్ని వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఆనవాళ్ళు చెరిపేస్తానంటే ఇవే కేసీఆర్ చేసినటువంటి మంచినంతా కూడా విధ్వంసం చేయడము, దుర్మార్గాల్ని ప్రచారం చేయడం. పాపారావు గారు, గతంలో ఉన్నటువంటి వ్యవస్థల్ని కూడా ప్రాపర్గా కొనసాగించకపోవడం అనేది ఎంత ఫెయిల్యూర్గా చూడొచ్చు మనం. ఎందుకంటే కొత్త వ్యవస్థలు తీసుకురావడం ఒక ఎత్తు అయితే, అది కాకుండా ఉన్న వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాలి. సో దాంట్లో కూడా ప్రాపర్గా నిర్వహణ లేకపోవడంతో ఐటీ హబ్బులన్నీ వెలవెలబోతున్నాయి టౌన్స్లో, సిటీస్లో. ఐటీ రంగాన్ని డీసెంట్రలైజ్ చేయాలి. తెలంగాణలో ఇప్పుడు మామూలుగా అడవిలో కూడా ఐటీ వర్క్ చేయొచ్చు కావాలంటే. వైఫై కనుక ఉంటే కనుక మీకు ఇంటర్నెట్ లింక్ ఉంటే మీరు ఎక్కడైనా వర్క్ చేయొచ్చు అనే దాన్ని తెలంగాణ వ్యాప్తంగా డీసెంట్రలైజ్డ్ అభివృద్ధి, హైదరాబాద్ నగరమే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం అని చెప్పి ఐటీ రంగాన్ని విస్తరించడం కోసం చాలా నగరాల్లో ఐటీ హబ్బులు పెట్టారు. దాని మీద డెవలప్మెంట్ కూడా చాలా జరిగింది. చాలా చోట్ల వరంగల్ లాంటి చోట్ల కానీ చాలా చోట్ల పరిశ్రమలు వచ్చినాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే దాన్ని పూర్తిగా పట్టించుకునే నాదుడే లేదు, అనాథగా మారింది. ఈరోజు వాస్తవానికి నాకున్న డేటా ప్రకారం అలాగే ఇమీడియట్ గా డేటా నోట్బుక్ లో ఉండి ఐటీ ఎగుమతులు హైదరాబాద్ నుంచి తగ్గుతున్నాయి మళ్ళీ. అంటే పరిస్థితి ఐటీ రంగం రివర్స్ గేర్ లో వెళ్తుంది. ఒకప్పుడు అడ్వాన్స్డ్ గా బెంగళూరుని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంటారు అనేవాళ్ళు. అట్లాంటి బెంగళూరుని దాటి హైదరాబాద్ లో ఉపాధి కల్పన జరిగింది. ఐటీ రంగంలో అభివృద్ధి కూడా అలా జరిగింది. బెంగళూరు దాటాం మనం ఒక సందర్భంలో. చివరిలో ఈ పరిపాలన 2013 చివరి దశలో, కేసీఆర్ గారి పరిపాలన చివరి దశలో బెంగళూరుని దాటి ఉద్యోగాలు ఇక్కడ 100 ఉద్యోగాలు దేశంలో వస్తే సుమారుగా 32-33 హైదరాబాద్ లో వచ్చిన పరిస్థితి. అంటే చేతల ప్రభుత్వం, ఆ రోజు చేతల ప్రభుత్వం. వాళ్ళకి మాట్లాడేది, ప్రచారం చేసుకునేంత తీరిక కూడా లేకుండా, అది అవసరం లేదు పనిచేస్తున్నాం కదా అనుకుని పనిచేసిన ప్రభుత్వం. దీని మీద పని లేని వాళ్ళు, కేసీఆర్ గారు ఏదో తమని కలవలేదు, తమకు అపాయింట్మెంట్లు ఇవ్వలేదు, సొల్లు కబుర్లు వీళ్లతో చెప్పలేదు అనే దానిపై చేసిన ప్రచారం దుర్మార్గమైంది. ప్రజల్లోకి ఇంకటం వల్ల ఆ ప్రభుత్వం ఓడిపోయింది తప్పితే అది చేసిన పనిని చూస్తే కనుక ఎవరైనా మాటలు కాకుండా ఖచ్చితంగా అది గెలిచి ఉండేది. కాబట్టి దురదృష్టం. ఎందుకంటే ఇక్కడ ఇగోలు, అహంకారాలు అడ్డం వచ్చినటువంటి పెద్ద మనుషులు ఎవరైతే కేసీఆర్ గారు తమకు కలవలేదు, తమకి అపాయింట్మెంట్లు ఇవ్వలేదనే ఒట్టి పనికిరాని దీని మీద చేసినటువంటి ప్రచారమే ఈ రోజు ఈ దుస్థితి తెలంగాణకి వాళ్లే కారణం అనేది. సో అంటే అన్ని వర్గాలు విస్మరణకు గురవుతున్నాయి. సో మనం ఒక రైతు భరోసా మళ్ళీ హులకేనని చూస్తున్నాం. ఈ యాసంగి సీజన్లో కూడా అనుమానాలు అనేది. కంక్లూడింగ్ ఓన్లీ 30-40 సెకండ్స్లో కంక్లూడ్ చేయండి దీన్ని. రైతు భరోసా ఇంకెక్కడదండి. ఇప్పటికీ ఆల్రెడీ రైతు బంధుని కొట్టేశారు. ఒక సీజన్ అయిపోయింది. రైతు భరోసాకి జూలైలో వేసిన కమిటీ మంత్రివర్గం చేస్తుంది ఆ నివేదిక. ఇప్పటి వరకు దిక్కు దివాన్ లేదు. వీళ్ళకి ప్రజలకు సంక్షేమానికి సంబంధించినటువంటి తప్ప వీళ్ళు రాజకీయాలకు మస్తు టైం ఉంటుంది అన్నిటికీ. 15 రోజుల మంత్రివర్గం కమిటీ నివేదిక ఇస్తుంది అన్నది 4 నెలలు అవుతుంది. ఇప్పటివరకు దిక్కు దివాన్ లేదు. ఇవాళ దాని గురించి ఇవన్నిటినీ డిసెంబర్ 9 తర్వాత తప్పకుండా వదిలిపెట్టేదేం లేదు. మీరు చేసినటువంటి 420 హామీలను, కాంగ్రెస్ అధికారం ఇచ్చినటువంటి హామీలని వెంటబడి తరుముతాం. ప్రజలు ఇవాళ దాన్ని గ్రహించరు. బరాబర్గా క్షేత్రస్థాయిలో మిమ్మల్ని ఉరికిచ్చే పరిస్థితి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ పల్లె రవికుమార్ గౌడ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు. ఎస్, ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.